ఈ మధ్య కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చాలా ఎక్కువ దొరుకుతున్నాయండి మార్కెట్లో. సో డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు యూజ్ ఫర్ కుకింగ్, ఇప్పుడు ఇండియన్ కుకింగ్ చూస్తే ఉల్లిపాయలు వేగాలి, టొమాటో అవి అన్నీ వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు ఉంటుందన్నమాట ఆన్ ద గ్యాస్. సో అలాంటి దానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ క్యాన్ బీ యూజ్, బట్ మీడియం హీట్ యూజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ అలా చేస్తే మంచి ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ది ఆయిల్, ది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ అలాంటి అన్ని న్యూట్రియంట్స్ బాడీకి దొరుకుతాయి. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆర్ బెటర్ యూజ్డ్ ఫార్ ఇండియన్ కుకింగ్. డీప్ ఫ్రైయింగ్కి యూ కెన్ స్టిక్ టు రిఫైన్డ్ ఆయిల్ ఆర్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ అలాంటి కొంచెం యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డీప్ ఫ్రై అవాయిడ్ చేసి ప్యాన్ ఫ్రై చేసుకుంటే మంచిది. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు నువ్వుల నూనె, కొబ్బరి నూనె కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివన్నీ చాలా కోల్డ్ ప్రెస్ వెరైటీస్ వస్తున్నాయి. కొన్ని వుడ్ ప్రెస్డ్ ఉంటాయి, కొన్ని కోల్డ్ ప్రెస్డ్ ఉంటాయి. సో ఏదైనా ఒకటి మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫ్లేమ్ దట్ యూ యూజ్ వైల్ కుకింగ్ విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో మీరు మొత్తం మీ కుకింగ్ అంతా చేసుకోవాలన్నమాట. సాలెడ్స్ మీద అదంతా మీరు రోటి పచ్చడీలు కానీ, సాలెడ్ కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మీకు పచ్చడీలో అవి అన్నీ యూస్ చేసుకోవడానికి చాలా మంచిది. అండ్ ఆలివ్ ఆయిల్ అనేది వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది, అది రాగా తీసుకోవాలి. ఆలివ్ పోమేస్ ఆయిల్ అని ఉంటుంది, అది కుకింగ్లో మీరు యూస్ చేసుకోవచ్చు.